జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదైనా నీ కోసం చేసే దానిలో ఫలితం మాత్రమే ఉంటుంది. 10 మంది కోసం చేసే దానిలో తృప్తి ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 14, 2024 బుధవారం. తిథి నవమి ఉదయం 10:23 వరకు, తదుపరి దశమి. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12:13 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము ఐంద్రము సాయంత్రం 4:06 వరకు, తదుపరి వైద్రుతి. కరణం కౌలవ ఉదయం 10:23 వరకు, తదుపరి తైతుల. రాత్రి 10:31 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం మధ్యాహ్నం 1:47, చంద్రాస్తమయం రాత్రి 1:01. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:47 వరకు, యమగండం ఉదయం 7:26 నుండి 9:02 వరకు, గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:37 వరకు, వర్జము సాయంత్రం 5:58 నుండి 7:37 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 3:50 నుండి 5:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. ఆగస్టు 14 బుధవారం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 10:23 వరకు, తదుపరి దశమి. నవమి రిక్తతిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. ఈరోజు మధ్యాహ్నం 12:13 వరకు ఉన్న అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తరువాత వచ్చే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. అంతేకాకుండా సాయంత్రం 4:06 నుండి వచ్చే వైద్రుతి యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1947వ సంవత్సరంలో భారతదేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. సినీ పాటల రచయిత రాజశ్రీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 14 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. తులా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి శ్రమ అధికంగా ఉంటుంది. ధనుస్సు రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.